తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీపై మరిన్ని వివరాలేంటి? పవిత్ర, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ కేంద్రంగా ఎప్పటి నుంచో కార్యకలాపాలు జరపాలని, విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను నెరవేరుస్తూ కేంద్రం ఒక కీలక అడుగు వేసింది. దీంట్లో భాగంగానే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత రాత్రి, అంటే ఈ నెల 4వ తేదీన నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్స్ ను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డివిజన్స్ అన్నిటినీ కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ ప్రకటన ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటుగా జూన్ 1వ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ ప్రారంభమవుతాయని, ఈ ప్రారంభమయ్యేటువంటి కార్యకలాపాలంటే జూన్ 1వ తేదీ నుంచి రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ముగుస్తుందని, జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలన్నీ మొదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్నటువంటి జోన్లలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భువనేశ్వర్ కేంద్రంగా, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఆ జోన్లు రెండింటి నుంచి విడదీసి ప్రస్తుతం విశాఖ జోన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్ లో జారీ చేసింది. ఇదే నోటిఫికేషన్ లో విశాఖపట్నం సౌత్ కోస్టల్ జోన్ లో ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ లో ఇచ్చాపురము, విజయనగరము, నూపాడ జంక్షన్, బొబ్బిలి జంక్షన్ కూడా ఉంటాయని, దీంతో పాటుగా సింహాచలానికి సంబంధించి, అదేవిధంగా వడ్లపూడికి సంబంధించి, విశాఖపట్నంలోని జగ్గయ్యపాలెంకి సంబంధించినటువంటి ఏరియా కూడా ఈ జోన్ లోనే ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. వీటికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ని ఇప్పుడు విశాఖ డివిజన్ గా మారుస్తున్నట్లుగా కూడా సూచాయిగా దీంట్లో ప్రస్తావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ అంశాలన్నింటినీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయానికి అనుగుణంగానే పార్లమెంట్ లో చేసినటువంటి చట్టానికి అనుగుణంగా జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 150 కోట్ల రూపాయలు విశాఖ జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని, 150 కోట్ల రూపాయలతో విశాఖ జోన్ కార్యాలయాన్ని నిర్మించాలని చెప్పి ఇప్పటికే సంకల్పించింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు విశాఖపట్నంలో ఆ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ, వీటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు మరింత ముమ్మరంగా సాగబోతున్నాయి. 4-5 నెలల క్రితం విశాఖ కేంద్రంగా పనిచేయాల్సినటువంటి రైల్వే జోన్ కి ఒక ఇన్ఛార్జి అధికారిని కూడా నియమించినటువంటి కేంద్రం తర్వాత సికింద్రాబాద్ జోన్ కి, సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కి బదిలీ చేసింది. ఇప్పుడు మరొక అధికారిని ఇన్ఛార్జ్ గా, మరొక అధికారిని జోన్ జనరల్ మేనేజర్ గా నియమించి తదుపరి కార్యకలాపాలన్నింటినీ కొనసాగించే విధంగా ఇప్పుడు చర్యలు చేపట్టబోతోంది. ఈ జోన్ లో ఉండేటువంటి అన్ని ఏరియాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రస్తావన కూడా ఈ సందర్భంగా నోటిఫికేషన్ లో రైల్వే శాఖ ప్రధానంగా ప్రచురించింది. పవిత్ర, ధన్యవాదాలు అరుణ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, రైల్వే జోన్ ఏర్పాటు డిమాండ్ నుంచి ఇప్పుడు గెజిట్ విడుదల దాకా జరిగిన పరిణామ క్రమం ఏంటి? పవిత్ర, 2019 మార్చిలో ఈ రైల్వే జోన్ ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడింది. అప్పటి నుంచి కూడాను ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదొక విభజన హామీల్లో ఇదొక ప్రధానమైన హామీ. దీనికి సంబంధించి దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయం జోన్ ని ప్రధానంగా విశాఖపట్నం ప్రధాన కార్యాలయం, ప్రధాన స్థావరంగాను ఏర్పాటు చేస్తామనేసేమో 2019 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడాను, అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో ఏమాత్రం ముందడుగు పడకుండా ఉన్న ఈ జోనల్ కార్యాలయానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా
విశాఖపట్నంలోని జోనల్ కార్యాలయానికి సంబంధించిన ప్రధాన భవన నిర్మాణానికి సంబంధించి 53 ఎకరాలని కేటాయించడం మొరసర్ల వద్ద ఇప్పుడు ఆ పనులు కూడా జోరు అందుకోవడం ఇవి జరుగుతోంది. ఇది ఈ నెల ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి అలాగే రైల్వే శాఖ మంత్రి వీరందరూ గూగుల్ శంకుస్థాపన కార్యక్రమంలోకి పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చిన సందర్భంగా అదే సభలో అశ్విని వైష్ణవ్ తన శాఖకు సంబంధించి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ కు సంబంధించి 1/6/2026 అంటే జూన్ 1, 2026 నుంచినేమో ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ లోకి వస్తుందనేసేమో ఆయన మొట్టమొదటిసారిగా ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు అపాయింటెడ్ డేట్ కానీ గజెట్ నోటిఫికేషన్ డేట్ కానీ ఎక్కడా ప్రకటించలేదు. మొట్టమొదటిసారిగా గూగుల్ శంకుస్థాపన సభలోనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. అది జరిగిన తర్వాత దానికి ఆ క్రమంలోని పరిణామ క్రమంలో 4వ తారీఖున అంటే నిన్న సాయంత్రం రైల్వే మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం తరఫున గజెట్ నోటిఫికేషన్ సెక్రటరీ ఆర్ మోహన్ రాజా పేరిట విడుదలైంది. ఇందులోని ప్రధానంగా వాల్టేర్ డివిజన్ ని వేరు చేస్తూ అంటే దాన్ని బైఫర్కేట్ చేస్తూ విశాఖపట్నం డివిజన్ అనేసి కొత్తగా ఒక డివిజన్ ఏర్పాటు చేసినట్లు కూడానేమో అందులో ప్రకటించారు. ఇందులో రాయగడ డివిజన్ కూడా ఏర్పాటు చేస్తూ కూడాను ఇది ప్రకటించడం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోని ప్రధానంగా గుంతకల్లు, గుంటూరు, విజయవాడ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ డివిజన్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ డివిజన్లన్నీ కూడానేమో ఇందులోకి రావడం జరుగుతుంది. అలాగే వాల్టేర్ డివిజన్ బైఫర్కేట్ చేసి విశాఖ డివిజన్ గా కూడానేమో ఏర్పాటు చేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోనేమో దీన్ని ఉంచడం జరిగింది. అలాగే తూర్పు కోస్తా రైల్వే జోన్ ఇది భువనేశ్వర్, సంబల్పూర్, కుర్దా రోడ్డు డివిజన్ కూడానేమో బైఫర్కేట్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ కూడాను ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంచడం జరిగింది. అయితే రాయగడ డివిజన్ కి సంబంధించి 696 కిలోమీటర్లు ఈ రాయగడ డివిజన్ పరిధిలో ఉంటాయి. ఇందులో కేకే లైన్ అంటే ప్రధానంగా ఈ మొత్తం ఖనిజాలన్నీ కూడాను వాల్టేర్ డివిజన్ లో ప్రధానంగా రెవెన్యూ ఆర్జించే కేకే లైన్ ని మొత్తం అంతా కూడాను రాయగడ డివిజన్ లో పెట్టడం జరిగింది. అది కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖ డివిజన్ కి ఇది పలాస ఇచ్చాపురం మధ్య 53 కిలోమీటర్లు. ఈ 53 కిలోమీటర్లు కుర్దా రోడ్డు డివిజన్ నుంచి కూడాను విశాఖపట్నం కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కి బదిలీ చేయడం జరిగింది. ఇచ్చాపురం, పలాస, విశాఖపట్నం టోటల్ మొత్తం 270 కిలోమీటర్లు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. అలాగే విజయవాడ, పూనేరు మధ్య 102 కిలోమీటర్లు, నౌపడ, పర్లాకిమిడి, విజయనగరం, పూనేరు మధ్య 102 కిలోమీటర్లు, నౌపడ, పర్లాకిమిడి మధ్య 39 కిలోమీటర్లు, బొబ్బిలి, సాలూరు మధ్య 17 కిలోమీటర్లు, మొత్తం ఎవరికి చెందందో 35 కిలోమీటర్లు, మొత్తం 463 కిలోమీటర్ల పరిధి ఈ విశాఖపట్నం డివిజన్ కి వస్తుంది. ఇది 1/6/2026 అంటే జూన్ 1 నుంచి కూడాను దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమల్లోకి వచ్చినట్లు అనేసేమో ఈ నోటిఫికేషన్ ద్వారానేమో స్పష్టం చేశారు. ఇక్కడ ప్రధానంగా అంటే కేకే లైన్ మీద చాలా ఏదంటే ఊహాగానాలు నడిచాయి. కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లోనే ఉంచాలి, ఎందుకంటే రెవెన్యూకి సంబంధించి అని దానికి స్పష్టంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రైల్వే మంత్రిత్వ శాఖ కానీ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఎక్కడైనా ఒకటే కాబట్టి ఆ రెవెన్యూకి సంబంధించి అటువంటి అపోహలేం పెట్టుకోవద్దని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఏప్రిల్ 28న గూగుల్ శంకుస్థాపన జరిగిన రోజున సాయంత్రం ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం కోసం ఇప్పటికే నిర్ణయించిన తాత్కాలిక కార్యాలయం కోసం నిర్ణయించిన డెక్ బిల్డింగ్ అంటే విఎంఆర్డిఏ డెక్ బిల్డింగ్ లోనేమో మొత్తం ఫ్లోర్ అంతట్లో అక్కడే ముఖ్యమంత్రి అలాగే రైల్వే శాఖ మంత్రి ఉన్నతాధికారులతో అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అపాయింటెడ్ జిఎం అలాగే తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ వీరందరితో అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అంటే వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చారు. వేరు చోట్ల దేశంలోని వివిధ రైల్వే జోన్లలో ఉన్న వారందరూ కూడానేమో ఈ రైల్వే జోన్ కి అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళకేమో అవకాశం ఇస్తూ వాళ్ళందరూ బదిలీ కోసమేమో ఇప్పటికే ఆ ప్రక్రియ అంతా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత
ఇప్పుడు ఈ దక్షిణ కోస్తా రైల్వే జోనల్ ఏర్పాటుకు సంబంధించిన గజెట్ విడుదల కావడంతో మార్గం సుగమమైంది. 1వ తారీఖు నుంచి దక్షిణ కోస్తా రైల్వే పనిచేయడం ప్రారంభిస్తుంది. పవిత్ర, ధన్యవాదాలు కూర్మరాజు.